వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక మంచి పని చేసింది. ఇప్పుడు ఈ కస్తూర్బా సంస్థలలో మొన్న చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించాలి. 25,00,000 ప్రకటించమని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను. అక్కడ ఉన్నటువంటి పిల్లలు త అక్కడ చదువుతున్నారు అంటే ఆ తల్లిదండ్రులు మధ్య వయస్కులు అయిపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఆ బిడ్డల మీద ఆశ ఎక్కువగా ఉంటది. ఆ బిడ్డల మీద కష్టపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి చనిపోయినప్పుడు వాస్తవంగా ప్రభుత్వానికి తప్పైనప్పుడు, ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగినటువంటి లోపం అయినప్పుడు ఖచ్చితంగా పరిహారం ఇవ్వాలి. ప్రైవేట్ విద్యా సంస్థ మీదనైతే ఒత్తిడి తెచ్చి ఇప్పిస్తాం. ప్రభుత్వం అయితే చేయలేదు ఆ పని. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక మంచి పని చేసింది. 5,00,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కళ్ళకి పరిహారం అనకూడదు. వాళ్ళకి సంబంధించి కుటుంబానికి ఆదుకోవడానికి వాళ్ళు. ఎందుకంటే పరిహారం అనేది ప్రభుత్వం ఇస్తుంది. తప్పు జరిగినప్పుడు. వీళ్ళు ఇచ్చేటటువంటి దాన్ని ఆదుకోవడం, సాయం చేయడం అంటారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు కాబట్టి. ఆ విధమైన సాయాన్ని అందించారు.